బిఫోర్ అండ్ ఆఫ్టర్ వెయిట్ లాస్ అని ఉంటారు కదా. సో వెయిట్ గెయిన్ కూడా ఉంటుంది, వెయిట్ లాస్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్ అనేది ఏంటంటే ఎక్సెస్ అమౌంట్ ఇస్తారు. ఇప్పుడు ఎక్సెస్ అమౌంట్ వెయిట్ లాస్ అని అన్నారు. సో వాళ్ళు ఏదైతే ఫ్యాట్ ని తొందరగా కరిగిస్తారో ఆ ప్రోడక్ట్స్ అనేవి వీళ్ళకి ఇస్తారు. సో అది ఇచ్చినాక వీళ్ళు ఆ ప్రోడక్ట్స్ కి 30 days హ్యాబిచువల్ అయిపోతారు. సో హ్యాబిచువల్ అయిపోయిన తర్వాత వీళ్ళు వెయిట్ రెడ్యూస్ అయిపోతారు. సో 30 days ఛాలెంజ్ అయిపోయింది, నీకు నేను పేమెంట్ చేసేసిన, నా సర్వీస్ క్లోజ్. ఇంకా 31 days నుండి మెల్లిమెల్లిగా వాళ్ళకి స్టార్ట్ అవుతుంది మళ్ళీ ప్రాబ్లం. బ్లడ్ లెవెల్స్ పెరగడం, షుగర్ లెవెల్స్ పెరగడం. అంటే వాళ్ళు ఇచ్చిన ఏవైతే సప్లిమెంట్స్ ఉంటాయో, ఏవైతే డ్రగ్స్, ఏవైతే ప్రోడక్ట్స్ వాళ్ళు యూజ్ చేస్తారో అవి 30 days వరకు మాత్రమే బాగుంటాయి. 31 day తర్వాత మెల్లిగా ఒక 10 days, మెల్లిగా 10-15 days అయ్యాక మళ్ళీ వెయిట్ గెయిన్ స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ వెయిట్ సేమ్ వెయిట్ కి మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ అన్ఫార్చునేట్లీ వెయిట్ ఓవర్ వెయిట్ కూడా అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 100 kgs ఉన్న పర్సన్ 50 కి రావచ్చు. ఆ 50 kgs కి వచ్చిన పర్సన్ అన్ఫార్చునేట్లీ 105 అవ్వచ్చు. లేదా మళ్ళీ దానికి ఎలిఫాంటసిస్ అనేది కూడా రావు, చెప్పలేము. సివియర్ కాంప్లికేషన్.